ఇట్స్ ఎ టూ. మనం సైద్ధాంతిక బలంతో మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, సంయమనం పాటించాలి, మనం నిలబడాలి, మనతో పాటు ఆధారంగా ఉన్న వాళ్ళని నిలబెట్టాలి, నిలదొక్కుకోవాలి. కానీ ఈ ప్రాసెస్లో ఇది ఒకటి జరుగుతూ ఉండాలి. అలాగే ప్రత్యర్థులు పిచ్చిగా మాట్లాడితే ఏ మాత్రం సందేహం లేకుండా అవసరం అయితే తట్టుకునే శక్తి కూడా కావాలి తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే బలవంతుడే పరిరక్షించగలడు. మమ్మల్ని తెలంగాణ బోర్డర్లు ఆపేస్తే అంతేలేండి, కష్టం, మమ్మల్ని ఆపేసరికి మేము వెళ్ళిపోతామండి, చూసుకుంటాం. వాళ్ళు చెప్పకూడదు, కన్నీళ్ళు పెట్టుకొని నిరూపించి ఓకే దట్స్ ఫైన్, బ్రహ్మానంద గారు చెప్పకూడదు. మనం చొక్కా ఇప్పి ఒకసారి ఆంధ్రకేసరి మన టంగుటూరి గారిని తలుచుకొని ఎందుకు ఆపుతాం మమ్మల్ని, మేము ఏం తప్పు చేసాం, నా హక్కు ఇది, నా ఊరిని వెళ్ళాలి, ఏ బేసిస్లో ఆపుతాం, నేనేం వైలేట్ చేయట్లా. ఇంత లేకపోతే అడ్డమైన ప్రతి రౌడీ, ప్రతి ఆకు రౌడీ మనల్ని ఏడిపించేస్తాడు. ఆడేవాడు సోషల్ మీడియాలో పెట్టేస్తాడు, బూతులు తిట్టేస్తారు. ఎలా చేయాలి? వాడు 5 ఖండాలు దాటినా మెడ పట్టుకుని లాక్కొచ్చేంత శక్తి మనకు కావాలి. అంటే వాడు ఎక్కడో కూర్చొని దేశాలు దాటి సముద్రాలు దాటి కూర్చున్నా కానీ వాడికి భయం వేయాలి, వీళ్ళు రీచ్ అవుట్ అయిపోతారని. ఎంత బలంగా లేకపోతే మనల్ని నలిపేస్తారు. ఇది మీకు ఆబ్జెక్టివ్, ఇది గోల్ అవ్వాలి. అందుకని అది అవ్వాలంటే మనం చాలా బలపడాలి. మనం బలపడాలంటే మనం కొట్లాడుకుని మనల్లో మనం కలహించుకుంటే సరిపోదు. ఉంది కదా, వీర మహిళ అంటే మీరు వీర మహిళగా ఉండకూడదు, ఆగకూడదు. వీర మహిళ అనేది మీకు కూర్చోబెట్టి టు గివ్ యూ దట్ స్పిరిట్, దట్స్ వాట్ వీర్ మహిళ. ఇంకా చెప్పాలండి, వీరత్వంతో నిన్ను ఆడపడచ్చు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? వీరనారి గుణమ్మ నుంచి తీసుకున్నాం. చాకలి ఐలం దగ్గర నుంచి తీసుకుని ఎవరు లేదు కూర్చోబెట్టి వీరనారి గుణం రోకలు కొడితే కొట్టేసింది అందరిని. కిట్టూరు చిన్నమ్మ అంటే మీకు ఎలా ఉండాలంటే మనం కూర్చోబెట్టి మన స్త్రీ దేవతలందరూ ఎలా ఉంటారు? కత్తి లేకుండా ఒక స్త్రీ దేవత కనిపించదు. నేనంటే మిమ్మల్ని కూర్చోబెట్టి జనసేన ఆడపడుచులకి పేరెంటాలకి వచ్చే పార్టీ కాదు, అది పోరాటాలకు వచ్చే పార్టీ. అది అంటే నేను ఆడపడుచులు ఒకటి చెప్తాను, పేరెంటాలు ఉండాలి కానీ పేరెంటం పోరాటం రెండు పక్కన ఉండాలి. పేరెంటం మన సంస్కృతి, పేరెంటం మన సంస్కృతి అయితే పోరాటం మన సిద్ధాంతం. అందుకని నేను ఎంత మెత్తగా ఉంటుందో ఒక ఆడపడుచు, కత్తి తీసి కృపాణం తీస్తే, మీరు ఒకసారి ఈ మహారాష్ట్రలో కొంతమంది లాతులు కొంతమంది కత్తి సాగు చేస్తారు. ఒకసారి నాకేమో కొన్ని క్లాసులు పెట్టాలి, మీకు మంచి కత్తి సాగు నేర్పించి కొంచెం హుషారు వస్తుంది. ఒకసారి ఏంటి మా కట్క తెక్కిన కథ ఉంటుంది కదా, ఇంట్లో పారిపోయి చేస్తే తల్లిను భార్య ఇద్దరు కొంచెం కారం తింటారు, కొంచెం గాజులన్నీ పెడతారండి. అంటే నేను అనేది ధైర్యం నేర్పించాలని ఆడపడుచులు నేర్పించాలి. అందుకే మీకు వీర మహిళ, నేను మిమ్మల్ని వీర మహిళ అని చెప్పి మీకు ఇక్కడ ఉంచడానికి లేదు. మీరు పేరెంటాలు ఇవన్నీ చేయండి, కానీ ఐ వాంట్ యూ టు బికమ్ బ్రిలియంట్ లీడర్స్. మన లీడర్షిప్ అంటే ఓకే నాకు ఎంత సత్తా ఉంది. ఇప్పుడు నేను ఉదాహరణకి అలయన్స్లో నేను ఎందుకు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రిగా అనుకున్నామంటే, ప్రతి దానికి ఐఏఎస్ కావాలని నేర్చుకోవాలి కదా, 5 సంవత్సరాలు చదవాలి, బ్రిలియంట్లో టాపర్గా అవ్వాలి. అవేమి కాకుండా వాళ్ళు వచ్చేస్తాం. అవి అలా ఎలా జరగదు. అలాగే ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే నాకు నలగాలి. ఒక పార్టీ పెట్టి ఈరోజు మీకు మాట్లాడగలదు, దశాబ్దం అనుభవం తర్వాత మాట్లాడుతున్నాను. 2000లో మాట్లాడాల, 2014లో మాట్లాడా. అలాగే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి, అసలు అలాంటి రావాలి అంటే ఎందుకు ఉండవంటే, మనకంటే ఒక అనుభవం ఒక నాయకుడు ఒక ఆయన ఉన్నారు. మనందరం పలచబడిపోయి ఎవరి బలాన్ని ఎక్కువ ఊహించుకొని అంటే కూడా జనం గెలవాలి కదా, రాష్ట్ర స్థిరత్వం రావాలి కదా. ఓకే నేను తగ్గుతా, మీరు కొంచెం మేము కొంచెం తగ్గుతామన్నారు. దానికి బీజేపీ అడ్డం వచ్చి అందరం కూర్చొని చేసాం ఈ రోజున. సో ఈ స్థిరత్వం ఒక 15 సంవత్సరాలు అవసరం. అది ఈ 15 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. టీడీపీ ఉన్న చోట మనకి సరిగ్గా ఇవ్వట్లేదు ఎమ్మెల్యేంటే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. దాని మీద ఒక రిడ్రెసల్ మెకానిజం ఒకటి పెడదాం. కొన్ని అవసరమైతే నేను చంద్రబాబు గారితో నేను మాట్లాడతాను. కాదు అది మేమిద్దరం మాట్లాడుకున్నామంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లోకల్ లీడర్షిప్. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. అందుకని ఇది ఈ
ఇక్కడున్న నాయకత్వానికి వచ్చింది అంటే అది అక్కడ స్థానికంగా పనిచేస్తుంది. స్టిల్ అది మా బాధ్యత కాబట్టి దాన్ని కరెక్ట్ చేస్తాం. జనసేన పార్టీ నుంచి దీని మీద ఒక రిడ్రెసల్ మెకానిజం. ఎందుకని మీరు వచ్చి మీకు అన్యాయాలు జరిగిన, ఇబ్బందులు జరిగిన దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, లేదా మీకు ఏ సమస్యలు వస్తాయి, మీరు ప్రభుత్వం ఎవరు వచ్చే మిమ్మల్ని అడుగుతారు సహాయం, ఎలా చేయగలరు, ఏంటి, వీటన్నిటికీ ఫస్ట్ సమస్యకి పరిష్కారం వింటాం, తరివేయటం కాదు. నేను ఎవరు వచ్చినా ఎందుకు వింటానంటే నా దగ్గర అన్నిటికీ పరిష్కారాలు ఉండవు. నాకు జనవాణికి 100 కంప్లైంట్లు వస్తుంది. 80 నుంచి 80 దాకా ఆస్తి తగాదాలు ఉంటాయి నాకు, లీగల్. అంటే జడ్జిలు కూర్చొని చేయాల్సింది. అంటే లేదంటే ఇప్పుడు నేను కూడా మన మాఫియా లీడర్లా కూర్చోబెట్టి పంచి మీద పనిచేసేలా కూర్చోబెట్టి నువ్వు ఆస్తి అలాగే ఇలా అవి కుదరవు కదా మనకి. దానికి కావాలంటే ఒక చిన్న పార్టీ ఒక ఏరియాకు నాయకుడు అవుతాం. బట్ నేను ఈ స్థానంలో నేను కూర్చోబెట్టి ఎందుకే మీ మేనకోళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట, నువ్వు ఆస్తి ఇవ్వలేదంట అంటే ఇట్స్ ఎ పర్సనల్ సెటిల్మెంట్. నేను దానికోసం పార్టీ పెట్టాను. కాదు ఏంటంటే దాన్ని అడ్రస్ చేస్తాం. ఆ స్థానిక ఉన్న అధికారులు కొంచెం చెప్పండి, కొంచెం ఒక కన్సల్టేషన్ చేస్తాం. కాదు ఇవన్నీ కనుక మీరు